శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్యరాశిలో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి జూలై 21 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలితాల్లో మరి ఈ వారం వీరికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం ఏర్పడింది. మరి ధనస్థానం అందే శుక్రగ్రహ సంచారం జాతకుడికి ఒక విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం దానికి మించిన ఖర్చు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ స్థానంలోకి శుక్రుడు రావడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ, శుభకార్యాల కొరకు చర్చించడం కానీ, లేదంటే కుటుంబంలో ఏదైనా చిన్న అంటే పుట్టినరోజు వేడుకో, గెట్ టుగెదర్ లాంటిది చిన్న ఫంక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలకి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉపాధి అవకాశాలు లాంటివి లభించే అవకాశం ఉన్నది. రవి కూడా ధనస్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా కుటుంబం యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. 10 మంది దృష్టి మీ కుటుంబం మీద పడే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఇది ఈ మిథున రాశి వారికి, ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి యాస్టీజ్గా మనకి దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు 1000లోకి రావడం, అలాగే షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 1000 స్థానంలోకి రావడం, ఈ రెండు కూడా జాతకుడికి ఏదైనా భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం కానీ, ఏదైనా గృహం లాంటిది కొనుక్కునే ప్రయత్నం కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ యొక్క స్నేహితులకు కానీ, తోడబుట్టిన వాళ్ళకి కానీ, ముఖ్యంగా రక్త సంబంధీకులకి ఏదైనా ఆర్థికపరమైన సహకారం అందించడం కానీ, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం కూడా కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు. గురువు ముఖ్యంగా 1000 స్థానంలో ఉండి కుజుడితో కలిసి ఉండడం వల్ల వృత్తిలో విశేషమైనటువంటి ఒత్తిడి ఏర్పడడం వల్ల వృత్తి మార్పు కొరకు కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా మీరు మీ యొక్క స్థాయిని పెంచుకునే నిమిత్తం ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవడం కానీ, పెద్దవారిని ఏమైనా కలుసుకోవడం, వాళ్ళ దగ్గర వృత్తిలో కొన్ని మెళకువలు తెలుసుకోవడం కానీ ఈ వారం ముఖ్యంగా జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా మొత్తం మీద ఈ మిథున రాశి వారి మీద 12వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శుక్రుడు, ఇది ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంటు, మంచి మిత్రులను కలుసుకోవడం, అలాగే కుటుంబానికి అవసరమైనటువంటి ఏదో ఒక విలువైనటువంటి వస్తువు ఈ సమయంలో సమకూరే అవకాశం ఉంటుంది. ఇంకా శని వక్ర గమనం వల్ల ఏంటంటే కొన్ని కార్యక్రమాలు కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్నవి మరి అవి ఆగిపోవడం కానీ, గతంలో ఎప్పుడో ప్రారంభించినవి మళ్ళీ తిరిగి ప్రారంభం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్లో శని వక్రించి
అష్టమ స్థానం మీద కూడా తన ప్రభావాన్ని చూపించడం వల్ల జాతకుడు ఒకటి అనుకుంటే వేరొక విధంగా పనులు జరిగే అవకాశం ఉంటాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే అనూహ్యంగా వేరే ఉద్యోగం జాతకుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ముఖ్యంగా మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు 12లో ఉండడం, కుజుడితో కలిసి ఉండడం, ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదంటే ఏదైనా ఉద్యోగ విషయంలో వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా కొద్దిగా మరి ఈ వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా మరి భార్యాభర్తల మధ్య ఒక మాదిరి గ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మిగతా గ్రహాల్లో ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల మరి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. అలాగే మీకు ప్రయాణంలో కానీ ఏదైనా ఒక శుభ కార్యక్రమాలు అంటే ఏదైనా వివాహ వేడుకలోనో ఫంక్షన్లోనో ఒక కొత్త మిత్రుడు మీకు పరిచయం అవ్వడం వల్ల అతని ద్వారా మీ యొక్క అభివృద్ధిని పెంచుకునే ప్రయత్నం చేయడం కానీ కొత్త ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవడం కానీ మొత్తం మీద కొంత ఒక మంచి కొత్త మిత్రుడు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అతని యొక్క ఆలోచన విధానంతో మీరు అభివృద్ధికరంగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది. సో ఏదైనా ఈ వారంతో మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా పూర్తయిపోయి మళ్ళీ కొత్తగా వచ్చే జీతం కోసం ఆదాయం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. అంటే బుధుడు ఎప్పుడు కూడా మరి సింహరాశిలోకి వచ్చి శని యొక్క దృష్టి పడడం వల్ల అనుకోకుండా ఖర్చు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఇది వ్యాపారస్తులకైతే పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా కొద్దిగా మనీ రొటేషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు, విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి ఈ మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేయవలసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందరూ పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందలు లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.